హల్లెలూయా. మీ అందరికీ వందనములండి. ప్రభు యొక్క మహాకృప మన ఎడల ఉండడం బట్టి మనం నేటికి సజీవులుగా ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని, క్షేమంగా ఉన్నామని నమ్ముచు ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన సత్యములను నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని, దేవునికి మనందరము కూడా రుణస్థులై ఉన్నామని, దేవునికి మనము కృతజ్ఞత చూపించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట సెలవిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి మనము 4 నదులు బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ 4 నదులు పేర్లు రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క పేరునిచ్చి ఆ యొక్క నది ఎక్కడ, ఎలాగ, ఎప్పుడు, ఏ సమయంలో, ఏ రీతిలో ప్రయాణం చేసిందో వ్రాయించి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట, ప్రతి వాక్కు అది ఆత్మీయ జీవితాలకి ఉపయోగపడే విధంగానే ఉంచాడు దేవుడు. కానీ అదేదో వ్యర్థముగానో, అదేదో ఉపయోగం లేని దానిగానో ఏ మాటను కూడా దేవుడు రాయించలేదని మనమందరము కూడా గుర్తెరగవలసిన బాధ్యత ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనము నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవేలా దేశమంతటా చుట్టి పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేదకములను దొరికెను. ఒక నది ఉందంట. ఆ నదికి 4 ఉపనదులు ఉన్నట్లుగా ఆ ఉపనదుల్లో మొదటి నది పేరు పీషోను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ నది ఎక్కడ ప్రవాహంగా ఉంటూ ఉంది అంటే హవేలా అనే దేశంలో ప్రయాణము చేస్తూ ఉందని వ్రాయబడి ఉంది. ఆ నదికి మాకు సంబంధం ఏమిటి అని అనుకుంటూ ఉన్నారా? ప్రతి వారి ఆత్మీయ జీవితాల్లో ఆధ్యాత్మిక అర్థాలని మనం తెలుసుకుని దేవుని మాటల్ని గ్రహించుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటకి కూడా సార్థకత ఉంది, ఒక సత్యం ఉంది, ఒక నీతి ఉంది. తద్వారా మన ఆత్మీయ జీవితము వృద్ధి చేసుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ సహాయమును కోరుకోవలసిన వారమై ఉన్నాము. పీషోను అనగా అర్థము ఏమిటి అంటే ధారాళముగా ప్రవహించుట అని అర్థం అంటండి. హవేలా అనగా అర్థము ఏమిటంటే చల్లా చెదురు లేదా ఇసుక భూమి అని అర్థం అంటండి. ఇక ఇసుక భూమిని మనము గనక చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు నమ్మి మారు మనసు పొంది విశ్వసించిన ప్రజల నిమిత్తము కొన్ని మాటలు బోధిస్తూ బండ మీద కట్టబడిన గృహము స్థిరముగా ఉండెనని, ఇసుక పైన కట్టిన గృహము త్వరగా కూలెనెను అనే మాటని పలికిన సందర్భము మనందరికీ తెలిసినదే. అదే రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఈ యొక్క హవేలా అనే దేశంలో ఈ ఇసుక భూమి మీద గనక మనం కట్టుకున్నట్లయితే మన యొక్క ఇల్లు త్వరగా కూలిపోతుందని బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన వ్యక్తుల ద్వారా మనకు అర్థమవుతుంది. సంసోను దేవుడి జ్ఞానంతో పుట్టినవాడే, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నవాడే. రాను రాను అతనిలో ఏమి కలిగిందంటే అతని జీవితము చల్లారిపోయినదిగా, అతనిలో ఉన్న ఆత్మీయత దూరమైపోయినట్లుగా మనము గమనిస్తున్నాం. కారణం ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అంటే ఇసుక మీద కట్టుకున్నాడు. బైబిల్లో యోసేపు అనే భక్తుడు కనపడుతూ ఉంటాడు. ఆయన అనేకమైన ప్రేరేపణ కలిగిన పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా పాపము చేయకుండా తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం బట్టి శిక్షింపబడినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని
అర్థం చేసుకుని దేవుని యొక్క నీతిని పోగొట్టుకోకుండా వండిన విధానమును బట్టి యోసేపుకి ఒక ఇల్లుని ఎక్కడ కట్టుకున్నాడంటే బండ మీద కట్టుకున్నట్లుగా కనపడుతున్నాయి. ఇదే రీతిగా ఆత్మీయ జీవితాల్లో అనేక మంది బండ మీద కట్టుకునేవారు కొద్దిమంది అయితే ఇసుక మీద కట్టుకునేవారు కొద్దిమంది ఉన్నారు. బండ మీద కట్టుకున్న గృహము ఏ పరిస్థితుల్లో అయినా సరే నిలబడి ఉంటుంది. ఇసుక పైన కట్టుకున్న గృహము త్వరగా కూలిపోతుంది. కనుక హవేలా దేశంలో ఏముంది? ఇసుక భూమి కలిగి ఉంది. ఆ ఇసుక భూమి ఏమి కట్టుకున్నా సరే అది స్థిరముగా ఉండటం లేదు. అదే రీతిలో హవేలా దేశము లాంటి స్వభావం కలిగిన నీ మనసు చంచలత్వము కలిగి దృఢ మనసు కాకపోవడం వలన, 2 నాలికల ధోరణితో నీ మనసు ఊగిసలాడడం ద్వారా చల్లా చెదిరైన స్థిరత్వం లేని హృదయముగా ఉంటూ ఉంది. అక్కడ హవేలా దేశంలో ఉన్న ఇసుకి స్థిరత్వమును కలిగి ఉండటం లేదు. ఇక్కడ ఆత్మీయ జీవితాల్లో ఉన్న నీ మనసు నీ హృదయము స్థిరత్వము కలిగి ఉండటం లేదు. ఇలాంటి స్థిరత్వము లేని చోటకి ఏమి ప్రవాహముగా వచ్చింది అంటే పీషోను నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పీషోని నది ప్రవహింపగా అక్కడ ఏమి దొరికిందో రాయబడి ఉంది. శ్రేష్టమైన బంగారము దొరికెను, గోమేదకము బోలము దొరికెను అని రాయబడి ఉన్నాయి. నీరు ప్రవహించక ముందు ఏమి అక్కడ దొరికినాయో రాయబడలేదు. కానీ హవేలా దేశములో పీషోను నీరు ప్రవాహముగా వచ్చినప్పుడు ఆ ఇసుక భూమి బంగారముగా మారిందంటండి. ఆ ఇసుక భూమి నుంచి ఏమొచ్చిందయ్యా అంటే గోమేదకం వచ్చిందంటండి. ఆ ఇసుక భూమి నుంచి ఏమొచ్చిందయ్యా అంటే బోలము అనుగ్రహింపబడిందంటండి. బంగారమును ఎవరో కాదనరే, బంగారమును ఎవరో విడిచిపెట్టరే, బంగారము మాకు వద్దు అనే వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరో కనపడరు కదా. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితము మనస్సు దృఢత్వము కలిగి ఒక బంగారము లాంటి క్రీస్తు స్వారూప్యమును కలిగి ఉండాలి అంటే నీలో జీవ నది అయిన క్రీస్తు ప్రేమ, క్రీస్తు రక్తము ప్రవాహముగా ఆ పీషోని నది ఎలాగ ప్రవహించిందో అలాంటి ప్రవాహము నీలో నాలో కలగాలని దేవుని మీద ఆధారపడేవారిగా ఉందాం. పీషోను జీవధారలను కార్చే విధంగా, జీవధారలను ప్రవాహముగా హవేలా దేశం మీద ప్రయాణం చేసినట్లుగా మనకి లేఖనాలు కనపడుతున్నాయి. హవేలా అనే దేశముకు అర్థము ఇసుక భూమి అని చెప్పాను కదండి. ఇసుకకుండే గుణము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో భక్తుడు ఒక మాట ఇసుకను గురించి ప్రస్తావన చేశాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, రాయ బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండింటికంటే బరువు. అర్థము జాగ్రత్తగా గమనిస్తే రాయ బరువు అయిందంట, ఇసుక భారమైందంట. అదేంటి? రాయ బరువుగానే ఉంది, ఇసుక కూడా బరువుగానే ఉంది అని రాయడం మానేసి రాయి అయితే బరువుని సూచిస్తుందంట, ఇసుక అయితే భారమును సూచిస్తుందంట అని భక్తుడు మాట్లాడుతున్నాడు. హవేలా అలాంటి స్వభావం కలిగిన నీ మనస్సు, నీ జీవితము, నీ ఆత్మీయత, నీ నోరు నీకుండే గుణలక్షణాలని చూపిస్తూ ఉందని ముందుగానే సెలవిచ్చి ఉన్నాను కదండి. ఆ భూమి ఎలాగైతే స్థిరత్వం లేని విధముగా, చంచలత్వము కలిగిన విధముగా, నిలకడ లేని స్వభావంతో మానవుడు ఉండిపోతూ ఉన్నాడు. ప్రధానంగా ఇసుకని మనం చూస్తే ఒక రాయి ఒక 10 కేజీల బరువుని నీ మీద పెడితే ఒక అరగంట తర్వాతో లేకపోతే ఒక 10 నిమిషాల తర్వాతో ఆ రాయి బరువు ఆ 10 కేజీలే ఉంటుందంటండి. కానీ ఒక 10 కేజీల ఇసుకను గనక నీ మీద పెట్టి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట లేదా ఒక గంట తర్వాత గనక ఇసుక బరువును నువ్వు భరించలేని విధంగా పెరిగిపోతూ ఉంటుందంటండి బరువు. కారణం ఇసుకకి ఉండే స్వభావము భారముగా మారిపోవడం అంటండి. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో అనేకులకి మన యొక్క ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం వలన భారముగా మారిపోతూ ఉందేమో. పాప జీవితమును బట్టి మనుషులు పాప భారమును భరించలేని వారుగా ఉన్నారు.
ఇసుక అంటండి భారమైపోతుందంట. ఇసుక చంచలత్వము కలిగిన విధంగా, చల్లా చెదిరైన విధముగా మనము చూసి ఉన్నాము కదండి. హవేలా దేశము ఇసుక భూమికి సూచనగా ఉందని, నేను కూడా అదే సూచన కలిగి భారముగా మన జీవితాలు మార్చివేసుకుంటూ ఉన్నామని, తల్లిదండ్రులు పిల్లలకి భారమైపోతూ ఉన్నారు, భార్య భర్తకి భారమైపోతూ ఉంది, తోటివారి జీవితాలు మనకి భారమైపోతూ ఉన్న ప్రపంచంలో మనము నడుస్తూ జీవిస్తూ ఉన్నాం. రాయి అయితే బరువుగానే ఉంటుంది, కానీ ఇసుక భారమైపోతూ ఉంటుంది. దేవుడు పెట్టిన బరువు మారదు. దేవుడు పెట్టిన బరువు ఎల్లప్పుడూ స్థిరత్వం కలిగి ఉంటుంది. కానీ అపవాది కలిగించే స్వభావము, అపవాది కలిగించే చంచల స్వభావం వంటి ఇసుక నీకు భారంగా మారిపోతూ ఉంది అనే సూచనగా ఈ యొక్క హవేలా దేశము మనకు కనపడుతూ ఉంది కదండి. హవేలా దేశము ఈ రోజుల్లో సౌదీ అరేబియా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అక్కడ బంగారము విస్తారముగా దొరుకుతుంది కదండి. ఇందులో ఉన్న నదులు ప్రస్తుతము చరిత్రలో కొనమరుగై ఉన్నాయి. కారణం నోవాహు దినములో వచ్చిన విస్తారమైన జల ప్రళయమును బట్టి సరైన ఆనవాలు దొరకకపోయినా చరిత్రకారులు అంచనా మాత్రం ఆ యొక్క యామన్ అనే దేశంలో, సౌదీ అరేబియా ఆ యొక్క సరౌండింగ్స్, ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల్లో ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఏదేమైనా హవేలా దేశముకున్న గుణం ఏమిటంటే ఇసుక గుణం. దాని యొక్క స్వభావం ఏంటంటే రాను రాను బరువుగా మారిపోవడం. అదే రీతిగా ఆత్మీయ జీవితము కూడా రాను రానుగా భారంగా నీకు మారిపోతూ ఉందా? ఈ వాక్యము వింటున్న విశ్వాసి, నీ ఆత్మీయ జీవితము సాగుతున్న కొలదు ఆనందంగా మారుతుందా, భారంగా మారిపోతుందా? పాపిష్టి లోకములో పాపము మనుషుల్ని భారంలోకి నడిపిస్తుంటే, పాపము నుంచి విడిపింపబడి పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడుతున్న నీ జీవితంలో విశ్వాసము భారమైపోతూ ఉందా? అలా భారమైపోతూ ఉన్నదంటే నువ్వు విశ్వాసములో, పరిశుద్ధతలో, పవిత్రతలో స్థిరముగా లేవనే అర్థం. యథార్థంగా దేవుణ్ణి అనుకరించట్లేదనే అర్థం. కారణం, దేవుడు ఏ భారం పెట్టినా, ఏ బరువు పెట్టినా అది దాని యొక్క స్వభావం మారదండి. జక్కయ్య ఒక పాప స్వభావం కలిగి ఉన్నాడు. జక్కయ్య గుణలక్షణాలు చెప్పగానే తన మీద ఉన్న బరువును దించుకున్నాడు తప్ప తన యొక్క జీవితము బరువుగా మార్చుకోలేదు. యేసు ప్రభువు వారి యొక్క వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి జీవితంలో ఏ భారమైతే వెంటాడుతూ ఉందో ఆ భారము తొలగిపోతాయి. అభద్రతా భావం తొలగిపోతుంది. ఆ యొక్క ఉద్రేకత, కోపము, ద్వేషము, అసూయ అనే గుణలక్షణాలు పోతాయండి. పరిశుద్ధ లేఖనాలు మన జీవితంలో ఉన్న భారమును తొలగిస్తూ ఉంటుందండి. కారణం ఎందుకు అనంటే ఆ యొక్క హవేలా దేశంలో ఏమి ప్రవాహముగా చేస్తుందంటే పీషోను నది. నీరు ప్రవాహముగా మారి ప్రతి మాలిన్యమును కడుగుతూ, ప్రతి దురాత్మ క్రియలను కడుగుతూ, శుద్ధీకరిస్తూ, పవిత్ర రాలిగా మారుస్తూ, నిన్ను బంగారము లాంటి స్వభావముగా చేస్తూ ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఇసుకకుండే మొదటి గుణం బరువు వల్ల భారమైపోవడం. మనుషులకున్న జీవితము ఈ రోజుల్లో బరువైపోయింది, భారమైపోయింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రయాసపడి భారం మోసుకునే జనులారా నా యొద్దకి రండి. దేవుడి దగ్గరికి వస్తే విశ్రాంతి వస్తుంది, భారములు తొలగిపోతున్నాయి, బాధలు తొలగిపోతూ ఉన్నాయి, దుఃఖము పోతుంది, రోగము పోతుంది, అనారోగ్యాల నుంచి స్వస్థత పొందుతున్నారు. దేవుని యొక్క కృపలో సాగుతున్న ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి భారమును తీయడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నవాడు. ఇసుక కొన్న మొదటి గుణం భారం. రెండవ గుణము ఏమిటి అంటే ఇసుకలో ఏమి వేసినా పీల్చి వేసుకుంటుందంటండి. పెట్రోల్ పోసినా, పాలు పోసినా, అమృతం పోసినా, జుంటె తేనె దారాలు అని బైబిల్ గ్రంథంలో కనపడింది కదండి. అలాంటి తేనె దారాలను గనక ఇసుకలో వేస్తే అవి కూడా పీల్చేసుకుంటుందంట. దాని అర్థం నీవు శ్రేష్టమైనవి వేస్తున్నావా, అశ్రేష్టమైనవి వేస్తున్నావా, ఉపయోగపడేవి వేస్తున్నావా, ఉపయోగపడలేనివి వేస్తున్నావా అనేది దానికి అనవసరం.
దాని యొక్క గుణలక్షణం ఏమిటంటే ఏది వేసినా పీల్చేసుకుంటుందంటండి. ఈ రోజుల్లో విశ్వాసులు అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోక, నేర్చుకోక మంచిని పీల్చేసుకుంటున్నారు, చెడ్డనే తీసేసుకుంటున్నారు. లోకంలో ఉన్నప్పుడు చెడ్డని పీల్చేస్తున్నారు, సంఘంలో ఉన్నప్పుడు, దైవజనులతో ఉన్నప్పుడు, సమూహంతో ఉన్నప్పుడు, పరిశుద్ధుల మధ్య ఉన్నప్పుడు దేవుని బిడ్డలాగా దేవుని యొక్క వాక్యాన్ని తీసేసుకుంటూ ఉన్నారు. మంచిని గ్రహిస్తున్నారు, చెడుని గ్రహిస్తున్నారు, రెండూ మనసులోనే ఉంచుకుంటూ ఉన్నారు. ఇసుకకుండే గుణము ఎలాంటి ద్రవ పదార్థమైనా సరే, ఎలాంటి లిక్విడ్ అయినా సరే సక్ చేసుకునే గుణం, స్వీకరించే గుణం ఉందంటండి. పాపాన్ని తీసేసుకుంటున్నాం, పరిశుద్ధతని తీసేసుకుంటున్నాం. అది దేవుని యొక్క దృష్టిలో సరైనదేనంటారా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడనుకుంటున్నారా? ఏది పడితే అది తీసేసుకుంటే దేవుడు దృష్టిలో యథార్థమైన భక్తి అవుతుందా? మన పిల్లల్ని పెంచుతున్న సమయంలో వారికి మంచేదో చెడేదో గ్రహించలేనప్పుడు ఆహారం పెట్టినా, వ్యర్థమైన ఉపయోగం లేని పాత్రలు పెట్టినా రెండు నోట్లోనే పెట్టుకుంటారు. బాగానే తింటున్నావు అని మనం సంతోషపడం, కానీ వ్యర్థమైనది తినినప్పుడు దానిని తీసివేస్తాము, దాన్ని తినొద్దని హెచ్చరిస్తాము. శ్రేష్టమైనది వాడు తీసుకోకపోతే బలవంతంగా అయినా వారి నోట్లో పెట్టి వారికి శక్తిని అనుగ్రహించడానికి మన సాయి శక్తుల ప్రయత్నం చేస్తామే. అదే రీతిగా ఏది పడితే అది తీసేసుకుంటున్న నీ గుణలక్షణాలను బట్టి దేవుడు బలవంతముగా నిన్ను వాక్యము దగ్గరికి నడిపిస్తూ ఉన్నప్పటికీ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదే, వాక్యమును అంగీకరించడానికి ఇష్టపడటం లేదే, మంచిని తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాం, చెడ్డుని చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది పడితే అది తీసుకోవడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్న లోక మాలిన్యము, పరిశుద్ధ దేవుడి దగ్గర ఉన్న పవిత్ర జీవితమును రెండు తీసుకుని నేను నా ఆత్మీయ యాత్రని, నా యొక్క జీవితాన్ని సాగిస్తానంటే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు అంగీకరించేది ఏమిటి తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతను నీవు స్వీకరించాలి, దేవుడు అనుగ్రహించే జీవధారాలను నీవు స్వీకరించాలి, దేవుడు అనుగ్రహించే పవిత్రతని నీవు స్వీకరించాలి, దేవుని యొక్క యథార్థతను, దేవుని యొక్క నీతిని, దేవుని ప్రేమను నువ్వు స్వీకరించినట్లయితే అది శ్రేష్టమైనదిగా నిన్ను చేస్తుంది. కానీ మాలిన్యంతో కూడిన మాటలు, దుష్ట సంబంధమైన కార్యములతో కూడిన మనసు, చెడ్డ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేవునికి దూరం అవుతావు, నీ ఆత్మీయ జీవితంలో పడిపోయేవాడిగా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు? హవేలా దేశంలో ఉన్న ఇసుక భూమి వంటి లక్షణాలను కలిగి ఉన్నావా? నీలో స్థిరత్వం లేక, నీలో ఏది పడితే అది తీసేసుకునే స్వభావం కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా? అది నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమని గుర్తిస్తూ ఉన్నావా? గ్రహిస్తూ ఉన్నావా? మూడవ లక్షణాన్ని మనం చూస్తే ఇసుకకుండే స్వభావము స్థిరత్వం లేనిదిగా ఉంటుంది. మొదటిది, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే కూలిపోతుంది. రెండోది, ఇసుకలో ఏమి వేసినా పీల్చేసుకుంటుంది, అది మంచైనను చెడైనను. మూడవది, ఇసుకకుండే లక్షణం ఏమిటంటే వాతావరణమును బట్టి మారిపోతుంది, పరిస్థితులను బట్టి మారిపోతుంది. ఎండాకాలం ఇసుకలో నిలబడితే ఆ వేడిని బట్టి మన యొక్క శరీరము కాల్చబడుతుంది. అదే శీతాకాలము ఇసుక మీద కనుక మనం నిలబడగలిగితే చలి గాలిని బట్టి, ఆ చల్లదనాన్ని బట్టి దాని మీద నిలబడలేము. వేసవకాలంలో ఒక రీతిలో, ఎండాకాలంలో ఒక రీతిలో, అనగా వాతావరణమును బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయే స్వభావము హవేలా దేశంలో ఉన్న ఇసుకకు ఉందంటండి. ఈ రోజుల్లో కూడా మానవులు బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక రీతిలో, పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రీతిలో, పాస్టర్ ఎదురుగుండా ఒక రీతిలో, స్నేహితులు ఎదురుగుండా ఒక రీతిలో, పరిస్థితులను బట్టి మారిపోతాం. ఆచారాలు, కర్మకాండలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఏమండి, ఇదేమి మనస్సుపూర్వకంగా, ఇదేమి మనోపూర్వకంగా ఏమీ చేయట్లేదండి. మా తోటివారు అందరి కోసం నేను చేయవలసి వస్తుందండి అనేవారు కొద్దిమంది అయితే, తోటివారు చేయాలని చెప్తూ ఉన్నారు కాబట్టి చేస్తున్నానండి, నాకు ఇష్టం లేదండి, హృదయపూర్వకంగా చేయట్లేదండి అంటున్నవారు కొద్దిమంది అయితే, మరికొంతమంది వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని ఆ యొక్క కుటుంబ సభ్యులను బట్టో, రక్త సంబంధికులను బట్టో, స్నేహితులను బట్టో వారికిలా మారిపోతున్నారు.
ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అలాంటి ఇసుక స్వభావము కలిగిన నీ మనస్సులో దేవుడు పీషోను నదిని, జీవ వాక్యమును ప్రవాహముగా పొర్లింపచేస్తూ ఉన్నాడు. ఇసుక మీద కట్టుకునే ఏ గృహమో నిలబడదు. ఇసుక మీద పాలు వేసినా, పెట్రోల్ వేసినా అది స్వీకరించేస్తుంది. మంచి చెడి దానికి తెలియదు. ఇసుక పరిస్థితులను బట్టి స్వభావాన్ని మార్చివేసుకుంటూ ఉంటుంది. నీ గుణలక్షణాలు, నీ ఆత్మీయ జీవితము ఈ రీతిగా ఉందా? ఏది పడితే అది నువ్వు స్వీకరించేస్తూ, ఎక్కడ పడితే అక్కడ పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతూ, ఒక స్థిరత్వం లేని ఇసుక మీద కట్టుకుంటున్న ఆత్మీయ జీవితము నీవు కలిగి ఉంటే, అది గాలి వచ్చినా, వర్షం వచ్చినా, భయంకరమైన తుఫానులు వేసినా కూలిపోతూ ఉంటాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంతేకాకుండా ఇసుక భారముగా కనపడుతుందంటండి. రాను 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 ఆ భారం భరించలేనిదిగా అయిపోయి అపవాది యొక్క కోరలో చిక్కబడి అగాధములోకి నెట్టివేయబడుతూ ఉన్నాడు. దేవుడు ఆ పాప భారాన్ని తొలగిస్తున్నాడు. రక్షణ అంటే అర్థం ఏమిటంటే అండి, మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడతాం గనక, పశ్చాత్తాపమును కోరుకుంటాం గనక, క్షమాపణ కలిగిందనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడతాము గనక మన మీద ఉన్న భారమంతా తొలగిపోయి, అప్పుడే పుట్టిన లేగ దూడ ఎలా అయితే బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఆనందిస్తూ కేరింతలు కొడుతూ సంతోషిస్తుందో ఆ రీతిలో నీ హృదయం ఉంటుందండి. రక్షణ అంటే ఏదో మతం మార్చుకోవడం కాదు. రక్షణ అంటే మనసు మార్చుకోవడం, హృదయము దేవుని వైపు తిప్పుకోవడం. ఇక జీవ వాక్యము నీ హృదయంలో ప్రవాహముగా వచ్చినప్పుడు నీ గుణలక్షణాలు మారుతాయి, నీ స్వభావం మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. నీవు అనేకులకి బంగారము లాంటి గుణలక్షణాలను కలిగి ఉంటావు. ఇసుక భూమి మీద ఆ పీషోని నది ప్రవాహముగా పొర్లాడినప్పుడు ఆ యొక్క ఇసుకకున్న గుణ లక్షణాలు మారి, దాని యొక్క స్వభావము మారి, దాని యొక్క భారము తొలగించుకుని, దాని యొక్క స్థితిని మార్చుకుని బంగారము దొరికే స్థలంగా అయిపోయిందంటండి. బంగారాన్ని చిన్నవారు మొదలుకొని పెద్దవారు కూడా స్వీకరిస్తారు, అలంకరించుకుంటారు, దాచుకుంటారు, భద్రపరుస్తారు. అది తెచ్చుకున్నప్పుడు అనేకులు ఎదట సంతోషిస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో నిత్య జీవంలో అలాంటి బంగారు రాజ్యంలో మనం నివసించబోతూ ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. అనగా బంగారమును బట్టి ఎలా సంతోషిస్తామో, బంగారం ఉందని ఎలాగా ధైర్యం కలిగి ఉంటామో, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా, డబ్బు మన చేతిలో లేకపోతే ఆ బంగారమును పెట్టైనా సరే తర్వాతైనా ఆ బంగారాన్ని విడిపించుకోవచ్చని, ఆ సమస్యను దాటడానికి బంగారాన్ని ఎలాగైతే వినియోగిస్తామో అలాగా మన జీవితాలు భవిష్యత్తులో ఉండబోతూ ఉన్నాయి. శ్రేష్టమైన బంగారముగా నువ్వు మారిపోతావు అంట. మన యేసు ప్రభువారు పాప భారములను తొలగించి మనల్ని శ్రేష్ఠులుగా మారుస్తూ ఉన్నాడు, అతి శ్రేష్ఠులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. కనుక పీషోను నది దగ్గరికి నీవు వస్తావా? జీవ వాక్యం అనే నది దగ్గరికి నీవు వస్తావా? జీవ ఓటైన పీషోను నది నీరు ప్రవాహముగా హవీలా దేశం మీదకి పొరలాడినప్పుడు ఇసుక బంగారం అయిపోయింది. ఇసుక కుండే గుణం ఏమిటంటే, ఆ ఇసుకని దేనితో అన్న జత చేస్తే అది ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఉదాహరణకి వేగంగా పొరలాడుతున్న నీరుని అడ్డుకట్టాలంటే నువ్వు ఎంత ఇసుకేసినా ఆ ప్రవాహాన్ని ఆపలేవు. నీ పాప స్వభావము పొరలాడుతూ ఉన్నప్పుడు నీ గుణలక్షణాలను ఎంత అడ్డుపెట్టినా దాన్ని నీవు ఆపలేవు. అయితే ఆ ఇసుకని ఒక సంచిలో వేసి మూట కట్టి ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా వేసినట్లయితే ఆ నీరు ఆగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇసుకకు ఒక శ్రేష్టమైన సిమెంట్ని మనం కలిపితే ఒక మంచి కట్టడాల్ని కట్టుకునే ఇల్లులు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దీనంతటిని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఇసుకకి ఏదో ఒకటి యాడ్ అయితే అప్పుడు ఆ ఇసుక ఉపయోగపడే రీతిలో ఉన్నట్టు,
ఇసుకలాంటి స్వభావం కలిగిన నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్ముడు ఐక్యపరచబడితే నీవు ఎలా మారుతావంటే శ్రేష్టముగా మారుతావు, ఉపయోగపడే విధంగా మారుతావు, బంగారంలా మారుతావు, శ్రేష్టముగా మారుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మరొక 2 విషయాలు అక్కడ దేవుడు వ్రాయించాడు. గోమేదకము, గోపరసము, బోలము అని వ్రాయబడి ఉంది కదా. బోలము అనగా మనందరికీ తెలుసు, యేసు ప్రభువు వారి దగ్గరికి తీసుకువచ్చినట్లుగా. అదే రీతిగా గోపరసము అని అంటే అర్థము ఏమిటి అంటే పరిమళ వాసనను వెదజల్లే, సువాసనలు వెదజల్లే ఒక సెంట్ బాటిల్ అంటండి. ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ పరిమళ వాసనల చేత ఎస్తేరు 6 నెలలు శరీరమును శుభ్రపరుచుకును ఉండెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. అదే రీతిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కార్యములు చేయడం బట్టి నీ జీవితం పరిమళ వాసనలుగా వ్యాప్తి చెందుతుంది. అనేకులకి ఆ యొక్క సువాసన బట్టి సంతోషము, ఆనందము, పరిమళ జీవితము కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. గోమేదకము లేకపోతే గోపరసము అనే పదార్థాన్ని మనం గమనించినట్లయితే అది ఇతరులకి పరిమళ వాసనలు వెదజల్లినట్లుగా, అనేకులు ఆ వాసన బట్టి సంతోషించినట్లుగా లేఖనాల్లో మనకే కనపడుతూ ఉన్నాయి. లేఖనాల్లో ఎస్తేరు 6 నెలల్లో దాన్ని బట్టి శుద్ధి చేసుకుని రాజుకి దయ పుట్టించిందంట. రాజు కంటండి ఇష్టురాలయ్యిందంటండి. అనేక మంది ఉన్నారు, కానీ ఎస్తేరు అంట రాజుకు నచ్చినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే 6 నెలలు గోపరస తైలముతో, 6 నెలల్లో గోపరస తైలముతో అలంకరింపబడి శుద్ధీకరింపబడిందంటండి. ఈ గోపరసము ఎవరో కాదు, మన పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో ఉండి మనల్ని పరిమళ జీవితాలని కలిగి ఉండేలా మారుస్తూ ఉన్నాడు, శుద్ధీకరిస్తూ ఉన్నాడు. 3వదిగా గోమేదకము అనే పదము లేకపోతే బోలము అనే పదము కనపడుతూ ఉంది కదండి. బోలమన్నా గోపరసమన్నా ఒకటైతే, 3వదిగా గోమేదకము అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రధాన యాజకుడికి ఒక ప్రత్యేకమైన వస్త్రములు ఉండి ఆ వస్త్రములు శరీర భాగముల్లో చెస్ట్ మీద న్యాయ విధమైన పట్టిక అని ఉండి ఆ పట్టిక మీద 12 గోత్రముల పేర్లు రాయబడి ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క పేరుని ప్రస్తావన చేస్తే ఆ పేరు ప్రస్తావనలో గోమేదకము అనేది ఆ యొక్క న్యాయ విధాన పట్టికలో 2వ స్థానంలో ఉంటుందంటండి. దాని అర్థము ఈ గోమేదకము తండ్రి అయిన దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు యాజకునికి దేవునికి మధ్యన ఒక అడ్డుగా అది కనపడుతూ ప్రత్యక్షత పరిచే విధంగా ఉంటుంది. ఏపోదుని ధరించినప్పుడు ఏపోదులో కూడా ఈ గోమేదకము ఉన్నట్టు, అదే రీతిగా పరలోకంలో ఉన్న 12 గుమ్మములలో ఒక గుమ్మము పేరు గోమేదకము అని బైబిల్లో రాయబడింది కదండి. గోమేదకము అనగా అర్థము మన తెలుగు భాషలో చూస్తే ప్రకాశించే వజ్రము అని చెప్పుకోవచ్చు. మొదటిది బంగారంగా మారింది, 2వది పరిమళ వాసనగా మారింది, 3వది వజ్రంలా ప్రకాశిస్తూ ఉంటామంట. తండ్రి అయిన దేవుని ముందు నిన్ను ప్రత్యక్షపరిచే సమయంలో యేసు ప్రభువారు నీ వెనక ఉండి యాజకుడిగా ఉండి నిన్ను ముందు గోమేదకమును బయలుపరుస్తున్నప్పుడు ఆ యొక్క వెలుగును బట్టి ప్రశంసించడం బట్టి అనేకులు ఎదుట దాన్ని ప్రత్యక్షపరచడానికి తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షపరిచినప్పుడు దాన్ని యొక్క వెలుగు చేత పరలోకంలో ఒక గొప్ప సంతోషం కలుగుతుందంటండి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, పీషోను నది ధారాళముగా హవేలా దేశంలో ప్రవహించటం బట్టి మొదటగా ఇసుక భూమి బంగార భూమిగా, శ్రేష్టమైన బంగారంగా మారినట్లుగా దేవుని వాక్యం నీలో ప్రవహించినప్పుడు మురికి జీవితాన్ని, మాలిన్య జీవితాన్ని విడిచిపెట్టి ఒక మహిమ రూపుని దాల్చి మహిమ రూపుగా నువ్వు మారి మహిమాన్నతిని స్తుతిస్తూ మనుషుల్లో ఒక ప్రత్యేకమైన వాడిగా నువ్వు మారిపోయి క్రీస్తు ప్రభువారి వంటి జీవితాన్ని కలిగి ఉండి బంగార గుణలక్షణాలని నీవు కలిగి ఉండాలని, 2వదిగా ఆ యొక్క గోమేదకము లేదా ఆ యొక్క బోలము ఆ గోపరసం వలె పరిమళ వాసనలు వెదజల్లుతూ ఉండాలని
అనేకుల ఎదట జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉండాలని, తండ్రి ఎదట ప్రకాశిస్తూ ఉండాలని, పరలోకంలో ప్రకాశిస్తూ ఉండాలని, ఆ యొక్క యాజకుడు ఎలాగైతే తన చెస్ట్ మీద ఎలా అయితే న్యాయ విధానమ పట్టికను కనపరుస్తున్నాడో, క్రీస్తు ప్రభువారు మనల్ని కనపరుస్తూ ఉన్నాడని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆ యొక్క పీషోను నది మన జీవితాల్లో ప్రవాహముగా మారాలని ప్రార్థన చేద్దాం. ఆ యొక్క జీవజల నదులు మన జీవితాల్లో ప్రవాహముగా మారాలని కోరుకుందాం. అలాంటి పీషోను నది హవేలా దేశమును తడిపినప్పుడు, ప్రవహించినప్పుడు దాని యొక్క గుణలక్షణాలు ఎలా అయితే మారినాయో, ఇసుక స్వభావం ఎలా అయితే మారిపోయిందో, అలాంటి బంగారం లాంటి నీ జీవితముని పాడు చేసుకోక పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన జీవితంగా మార్చుకుని అనేకులు ఎదుట నీవు మహిమపరచబడుతూ, అనేకుల ఎదట నీ పరిమళ వాసనను వెదజల్లుతూ, అనేకుల ఎదట మండుచున్న జ్యోతి వలె, వెలుగుచున్న వజ్రము వలె ప్రకాశిస్తూ దేవునికి, ఆత్మీయ జీవితానికి మేలు చేకూర్చేవారిగా, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉపయోగపడే విశ్వాసిగా నేను ఉండాలని ప్రార్థన చేద్దామా? నా యొక్క జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో పీషోను నది యొక్క నీరు ధారాళంగా ప్రవహింపచేయమయ్యా. మా జీవితాల్ని మార్చుమయ్యా. అనేకుల ఎదుట పరిమళ వాసనగా, అనేకుల ఎదుట ప్రకాశవంతమైన జీవితంగా చేయమని బ్రతిమాలి వేడుకుందామా? అనేకమైన సత్యాల్ని, లోతైన విషయాల్ని వాక్యం ద్వారా మరెన్నో వినడానికి ప్రయత్నం చేద్దామా? ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, మౌనోతుడా, నీ కొందనాలు, స్తుతులు ప్రభా. పీషోను నది ఎలా అయితే ప్రవహించినప్పుడు ఇసుకకుండే గుణలక్షణాలు మారి శ్రేష్టమైన బంగారముగా, గోమేదకము, అదే రీతిగా ప్రభా గోపరస తైలములు, బోలము కనపడినట్లుగా మా జీవితాల్లో ప్రకాశించే వెలుగును, ప్రశంసించబడే సువాసనలను ఒప్పుకునే, అంగీకరించే శ్రేష్టమైన బంగారం లాంటి భవిష్యత్తుని కలిగి ఉండి నూతన ఉత్తేజమును మాలో ప్రవాహముగా పొరలాడించమని, ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.